నమస్కారం అండి. నేను మీ గౌతమ్, నా ఛానల్కి స్వాగతం. ఇది వచ్చేసి లుంబిని యొక్క పార్ట్ 2 వీడియో అండి. ఆల్రెడీ మీరు చూసుకుంటే పార్ట్ 1 అయితే వచ్చింది. సో ఎవరన్నా ఆ పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా వెళ్ళి చూసేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట వీడియో. మనం అందులో అయితే గౌతమ బుద్ధుడి జన్మస్థలమైన మాయాదేవి టెంపుల్ని, అలాగే కొన్ని వేరే దేశం యొక్క బౌద్ధ టెంపుల్స్ని అయితే చూపించాం. సో ఈ వీడియో ఆ వీడియోకి కంటిన్యూ అనమాట. మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో కూడా నచ్చుద్దని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ఫస్ట్లోనే చెప్పాల్సిన ఈసారి లైక్ కొట్టడం మర్చిపోమాకండి. ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియో చేయడానికి నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో చెప్పండి, ఫస్ట్ మీకు ఎలా అనిపించింది? మీరైతే డైరెక్ట్గా చెప్పలేరు, కానీ కామెంట్లో అయితే పెట్టేయండి. అలాగే ఈ వీడియోని కూడా చూసి దీని గురించి కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే పెట్టండి, మర్చిపోమాకండి. దానివల్ల బూస్ట్ అవుతుంది అనమాట మన వీడియో. ఇంకా రెండోది ఏంటంటే, కొంచెం లెంతీగా అనిపించినట్టుంది వీడియో. ఇది కూడా కొంచెం లెంతీగానే ఉంటుందండి. అయినా సరే కొంచెం ఎలా ఒకలా చూడండి. ఎందుకు లెంతీగా ఉంది అనేది నేను ఆల్రెడీ గత వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశా. ఇంకోటి ఏంటంటే, నేను అన్ని డీటెయిల్గా చూపించడం వల్ల లెంత్ విషయంలో నేను కొంచెం కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నా. బట్ అందులో మనం ఏం చేయలేకపోయినా నేను ఉన్న లెంత్లో మిమ్మల్ని బోర్ కొట్టించకుండా చూపిస్తున్నానా లేదా దానిపైన అయితే నేను ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తానండి. 30 మినిట్స్ వీడియో ఉంటే ఆ 30 మినిట్స్ మీకు బోర్ కొట్టకుండా చూపిస్తున్నానా, చాలా బాగా చూపెడుతున్నానా అనేది నాకు కావాలి. సో దాని మీద అయితే ఇంకా బాగా బెటర్గా వర్క్ చేస్తా. ఇంకా ఆలస్యం దీనికి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. జపనీస్ వాళ్ళ టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నారు కదా, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు మీరు చూసింది మన ఇండియాదనమాట. మన ఇండియా బుద్ధ టెంపుల్, కానీ ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో అది కన్స్ట్రక్షన్ అయిపోయినాక ఇదైతే ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు మన ఎదురుగా సింగపూర్ బౌద్ధ టెంపుల్ అనమాట. ఇదిగోండి లోపల ఈ విధంగా ఉంది చూడండి. సో సింగపూర్ టెంపుల్లో ఉన్న బుద్ధుడిని అయితే దర్శనం చేసుకున్నారు కదా, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి టిబెటన్ వాళ్ళది అనమాట. లోపల వచ్చేసి ఈ విధంగా ఉందండి. ఇంకా లోపల చాలా పెద్దగా ఉందండి.
సో టిబెటియన్ వాళ్ళ టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నారు కదా, చాలా పెద్దగా ఉంది కదా లోపల. నెక్స్ట్ ఎక్కడికో తెలుసా? నాకు కూడా తెలీదు. చూద్దాం, ఆటో అయినా ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం. ఇదిగోండి వరల్డ్ పీస్ పగోడా. చుట్టూ చెట్లు, మధ్యలో ఈ తెల్లటి పగోడా చాలా అందంగా ఉందండి. ఇది ప్రపంచ శాంతికి గుర్తింపుగా అయితే నిర్మించబడింది. అలాగే ఇది జపానీస్ వాళ్ళు అయితే నిర్మించారంటండి. సాయంత్రం టైంలో అయితే ఇది చాలా అందంగా కనపడుతుందంటండి. ఏంటంటే శాంతికి అలాగే అహింస దేశాన్ని అయితే తెలియజేస్తుంది. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం చేసుకోవడానికి. అలాగే నిశ్శబ్దంగా ప్రశాంతమైన ఒక ప్రదేశంలో కూర్చోవడానికి ఇది మంచి ప్రదేశం అండి. దీని గురించి అయితే మొత్తం ఇక్కడ ఇచ్చారు చూడండి. మనం ఒకసారి ఆ పైకి అయితే వెళ్ళి చూద్దాం. ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మాట్లాడకూడదండి. సో నేనైతే మీకు జస్ట్ విజువల్స్ అయితే చూపిస్తాను. వచ్చేసి గార్డెన్ ఏరియా అండి. మంచి ప్రశాంతమైన చోటు, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా రండి. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇదే వరల్డ్ పీస్ పగోడా అనమాట. ప్రశాంతానికి అలాగే అహింస మార్గానికి గుర్తుగా అయితే పెట్టారు. సో మీకు బాగా చూపించానని అనుకుంటున్నా. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తాం అయితే తెలియదు, నుండి వెళ్ళిపోదాం. ఓకేనా, పదండి. ఇంకా మైక్ ఇష్యూ వచ్చి వాయిస్ కట్ అయిపోవడం వల్ల నేనైతే ఇక్కడ నుండి వాయిస్ ఓవరే ఇస్తానండి. దయచేసి గమనించండి. ఇది వచ్చేసి ఇండియన్ బుద్ధ టెంపుల్ అంటండి, మన భారతదేశందే. మీరు చూస్తున్నారు కదా, కలకత్తా వాళ్ళదంట. వాళ్ళైతే నిర్మించారంటండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. లోపలైతే ఈ విధంగా ఉంది. ఒకసారి మనం లోపలికైతే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇది చిన్న బుద్ధ టెంపుల్, భలే క్యూట్గా ఉంది కదా. ఇప్పుడైతే మనం లోపలికైతే వచ్చేసాం. ఇదిగోండి, ఇంకా చూడండి ఈ విధంగా ఉందన్నమాట. లోపల బుద్ధుడు అయితే ఈ విధంగా దర్శనం అయితే ఇస్తున్నాడు. మొత్తం పెయింటింగ్స్ అయితే చూడండి ఏ విధంగా వేశారో. చాలా బాగుంది లోపలైతే. సో ఇంకా చూశారు కదండి, ఇది మన ఇండియన్ బుద్ధ టెంపుల్ అనమాట.
లోపలైతే ఆ విధంగా ఉంది. ఇంకా ఇక్కడ నుండి అయితే మనం వెళ్ళిపోదామండి. అసలు మ్యాటర్ ఏంటంటే మనం ఇందాక చూసిన వరల్డ్ పీస్ పగోడాతోనే మనం అనుకున్న 12 టెంపుల్స్ అయితే అయిపోయినాయి. కానీ ఇంకా 4, 5 అయితే మిగిలి ఉన్నాయంటండి. సో వాటిని కూడా కవర్ చేస్తే మీకు మొత్తం చూపించినట్టు ఉంటుంది. నేను కూడా మొత్తం కవర్ చేసినట్టు ఉంటుందని నేనైతే అతన్ని అడిగాను అనమాట. మరి అవి కూడా తీసుకెళ్ళిపో, ఎంత తీసుకుంటావని. అతనైతే మన ఇండియన్ కరెన్సీలో 300 చెప్పాడు. సో నేనైతే అంత ఇవ్వలేను, నేను ఒక బడ్జెట్ ట్రావెలర్ని. సో నేను తక్కువ డబ్బులతో నేను ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటా, తగ్గించు అంటే మొత్తానికి అలా అలా మాట్లాడగా ₹100 అంటే మన ఇండియన్ కరెన్సీలో ₹100 అయితే రిమైనింగ్ అన్ని టెంపుల్స్ చూపించడానికి అయితే ఒప్పుకున్నాను. నిజంగా చాలా మంచోడండి ఆయన అయితే. ఇండియా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం వచ్చేసి థాయిలాండ్ దేశం వాళ్ళ యొక్క బుద్ధ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి థాయిలాండ్ వాళ్ళదే, బట్ ఇది ఇంకోటి అనమాట. అసలు టెంపుల్ ఇదనమాట. సో ఇది థాయిలాండ్ వాళ్ళ బుద్ధిస్ట్ టెంపుల్ అండి. ఇంకా ఈ విధంగా ఉంది ఇంకా మొత్తం టెంపుల్ ఓవరాల్ వ్యూ అయితే. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మనం. వాళ్ళ జెండా కూడా చూసుకోవచ్చు మీరు. అక్కడేమో నేపాల్ జెండా, అలాగే థాయిలాండ్ వాళ్ళ దేశం వాళ్ళ జెండా. ఇంకా మనం లోపలికి వస్తే ఈ విధంగా ఉందండి ఆర్కిటెక్చర్ మొత్తం కూడా. చూడండి అసలు ఏ విధంగా కట్టారో, చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి బుద్ధుని అయితే దర్శనం చేసుకుందాం. ఇక్కడ నుండి మ్యూజిక్ పెడతా, చూసేయండి ఇంకా. సో ఇంకా చూశారు కదండి, అదే ఇలా ఉంటుందన్నమాట థాయిలాండ్ టెంపుల్. లోపల బుద్ధుని కూడా మీరైతే దర్శనం చేసుకున్నారు కదా. సో ఇక్కడ నుండి అయితే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. వెళ్తూ వెళ్తూ ఈ బయట ఈ గార్డెన్ ఏరియా ఉంది. కొంచెం అన్నీ గార్డెనింగ్ అంతా కూడా ఎనిమల్స్ షేప్లో అయితే చేశారు. దాన్ని కూడా చూసుకొని వెళ్ళిపోదాం పదండి. ఇది టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ ఇంకొక కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇంకా చూశారు కదా మీరైతే, ఇదే అనమాట థాయిలాండ్. ఇంక ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఇంకా మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మయన్మార్ గోల్డెన్ టెంపుల్ అండి. అక్కడికైతే వెళ్ళిపోదాం. నేను ఇంకా బయట నుండి మీకైతే మ్యూజిక్ పెడతా, చూసేయండి. సో ఇంకా చూశారు కదండి, ఇదే మయన్మార్ గోల్డెన్ టెంపుల్ అనమాట. బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇందులోంచి మనం బయటికి రాగానే మన ఎదురుగా అయితే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. అదే ఇంటర్నేషనల్ గౌతమి నన్ను అండి.
ఇది కూడా బుద్ధ టెంపులే అనమాట. లోపలికి వెళ్ళి అయితే చూసుకుందాం ఒకసారి ఎలా ఉంటుంది అనేది. మీరు చూస్తూ ఉండండి, నేనైతే ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఏం లేదండి, ఇప్పటివరకు మనం చూసుకున్న టెంపుల్స్ గురించే ఒక 2 విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి, వీటికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఇవి ఎందుకు మూసేసి ఉంటున్నాయి, ఇవి ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఏం లేదండి, ఇప్పుడు ఒక దేశం బుద్ధ టెంపుల్ ఉందనుకోండి, ఆ బుద్ధ టెంపుల్ యొక్క దేశం వాళ్ళు ఆ ఫండింగ్ అనేది పంపిస్తే ఈ దేశం అంటే నేపాల్ దేశం వాళ్ళు దాన్నైతే మెయింటైన్ చేస్తారు ఆ ఫండ్స్తో. సో ఒకవేళ వాళ్ళు పంపించకపోతే అప్పుడు దీన్ని కూడా అలానే వదిలేస్తారనమాట. ఇక్కడున్న మానిస్టరీస్కి అంటే ఈ బుద్ధ టెంపుల్స్కి అలాగే ఈ దేశంలో వాళ్ళకి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. ఏది ఈ ఫండింగ్ పరంగా దాన్ని నడిపించడం పరంగా కేవలం వాళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళు దానికి పని అయితే చేస్తారు. ప్రతి దేశం నుంచి ఒక గురువు అయితే వస్తాడంటండి. సో వచ్చిన తర్వాత ఆ గురువుకి వాళ్ళ దేశం వాళ్ళు కొంత ఫండ్ అయితే ఇస్తారంట. ఆ ఇచ్చిన తర్వాత వీళ్ళు దానికోసం ఖర్చు పెట్టకుండా కమిషన్ అంటే మొత్తం దీన్ని అంటారు కదండి, ఆ డబ్బులను అయితే వీళ్ళు మొత్తం జేబులో వేసేసుకొని దానికి ఏమీ రిపేర్ అయితే చేయించకుండా వీళ్ళు వాళ్ళ దేశం వెళ్ళిపోయి ఓకే అక్కడంతా బాగానే ఉందని చెప్తారంట. సో అలా చేస్తూ ఈ కొన్ని మూసున్న వాటన్నిటికీ కూడా ఎక్కువగా అలా ఫ్రాడ్ చేసేస్తూ ఎక్కువగా అలా కమిషన్ తినేస్తూ ఆ మూసున్న వాటిని అయితే పట్టించుకోకుండా వదిలేశారు. సో ఇదే నాకు ఆటో అతను కూడా చెప్పింది. ఇలాగే ఈ బుద్ధ టెంపుల్స్ అయితే రన్ అవుతాయండి. సో అవి బాగా ఉండాలి అంటే వాళ్ళ దేశం వాళ్ళు డబ్బులు అయితే పంపించాలి. ఒకవేళ వాళ్ళు పట్టించుకోకుండా డబ్బులు లేకపోతే ఒకవేళ వేసిన డబ్బులు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు తినేసినా సరే అవి పనులు జరగకుండా అలా ఆగిపోతే మీకు తెలిసిందేగా, చాలా చోట్ల చూసే ఉంటారు. సో ఇక్కడ కూడా అదే పద్ధతి అనమాట. ఇంకా నెక్స్ట్ అండ్ ఫైనల్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇదే కంబోడియా వాళ్ళ బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. నాకు బాగా నచ్చిన టెంపుల్ కూడా ఇదే. అసలు చూడండి ఏ విధంగా ఉందో, ఆ డిజైను, ఆ ఆర్కిటెక్చరు మత్తిపోయేలాగా ఉందన్నమాట. అసలు లైవ్లో అక్కడ ఉండి ఆ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఫీలింగు వేరేలాగా ఉంది అంతే. సో నిజంగా అండి చాలా బాగుంటుంది. నేనైతే మ్యూజిక్ పెట్టేస్తా, ఈ టెంపుల్ యొక్క విజువల్స్ని ఎంజాయ్ చేసేయండి. ఇంక ఇదే లాస్ట్ టెంపుల్ అనమాట.
సో ఇంకా చూశారు కదండి, అక్కడ దూరంగా కనిపించేదే శ్రీలంక వాళ్ళ టెంపుల్ అనమాట, బుద్ధిస్ట్ టెంపుల్. అది కూడా క్లోజ్ చేసి అయితే ఉంది. సో ఇంకా ఇప్పుడు కంబోడియా టెంపుల్ని అయితే చూశారు కదా, ఇంకా అదనమాట. చాలా బాగుందండి, సూపర్ ఉంది. యాక్చువల్లీ నేను వాయిస్ ఓవర్ వేయడం వల్ల మీకు అక్కడ న్యాచురల్ డైలాగ్స్ అయితే చెప్పలేకపోతున్నా. అక్కడ నా ఫీలింగ్ కానీ నేను అక్కడ చెప్పిన విధానం కానీ అంతా వేరే ఉండేది. బట్ ఏం చేస్తానులేండి. సో ఫైనల్గా అయితే ఒక లుక్ వేసేయండి, ఇంకైతే మనం వెళ్ళిపోదాం. నిజంగా నేను చూసిన అన్ని టెంపుల్స్ నాకు బాగా నచ్చిన టెంపుల్ అనమాట ఇది. ఇదిగోండి, ఇవి వచ్చేసి లుంబినీలో చూడాల్సిన ప్లేసెస్ యొక్క లిస్ట్ అనమాట. నాకు ఆటో డ్రైవర్ ఇచ్చాడు, ఒకసారి చూడమని మీకు చూపిస్తున్నా. ఈ ఫస్ట్ వచ్చేసి మెడిటేషన్ సెంటర్స్ అండి. కింద అన్నీ ఇప్పుడు టెంపుల్స్ మనం చూసాం కదా. సో ఇందులో ఉన్నవన్నీ అయితే మనం ఆల్మోస్ట్ కాదు అన్నీ చూసేసాం మనం. కాకపోతే మూసున్నవి 1-2 చూడలేదు. అవి తప్పితే ఇంకా మిగతా అన్నీ అయితే చూసాం. ఇదిగోండి ఇంకా టెంపుల్స్ వాటి యొక్క హిస్టరీ అనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ లిస్ట్లో స్టార్టింగ్లో ఉన్నాయి కదా 3 మెడిటేషన్ సెంటర్లు, అందులో ఇది ఒకటండి. సో ఇంక ఇదిగోండి ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, ఇదే శ్రీలంక వాళ్ళ బుద్ధ టెంపుల్ అనమాట. అదైతే క్లోజ్ ఉందండి. ఇంకా సేమ్ నేను ఇందాక చెప్పాను కదా క్లోజ్ ఉండడానికి రీజన్ ఏంటనేది. వాళ్ళ గవర్నమెంట్ అయితే వాళ్ళ దేశం వాళ్ళు అయితే ఫండ్స్ సరిగ్గా పంపించరు. ఒకవేళ పంపించినా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు తినేస్తారనమాట. సో అలా ఉన్నప్పుడు ఇంక ఈ నేపాల్ వాళ్ళు అయితే ఏం చేయలేరు. వీళ్ళు ఓన్లీ వాళ్ళ దేశం అంటే నేపాల్ దేశం వాళ్ళది మాత్రమే వీళ్ళు బాగా చేసుకుంటారండి, మిగతా పట్టించుకోరు. సో శ్రీలంక అయితే అది. ఇది వచ్చేసి ఆ లుంబిని యొక్క మొత్తం మాస్టర్ ప్లాన్ అనమాట. మీరు చూస్తున్నారు కదా. సో చాలా పెద్దదండి, ఇదేం చిన్నది కాదు, మనం నడుచుకుంటూ తిరగలిగేది అయితే కాదు. ఇదిగోండి మనం అక్కడ లుంబిని మాయాదేవి టెంపుల్ ఉంటుంది, అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ నుండి మనం మొత్తం కంప్లీట్ చేసుకుంటూ ఈ చివరికి అయితే వచ్చామండి. సో ఈ మధ్యలో ఉన్నవే ఇప్పుడు మనం చూసిన డిఫరెంట్ కంట్రీస్ యొక్క బుద్ధ టెంపుల్స్ అనమాట. సో మనం అటు నుండి అలాగే వాల్ పీస్ పగోడా అనమాట, అది మనం అక్కడ కూడా వెళ్ళి కవర్ చేసుకొని మళ్ళీ అటు సైడ్కి వెళ్ళి ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా అక్కడికైతే వచ్చి అక్కడ ఉన్న కంబోడియా టెంపుల్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం బయటకు అయితే వెళ్ళిపోతున్నాం, ఎక్కడ మన హోటల్ దగ్గరికి. ఇంకా లుంబిని ఊరినైతే మీరు చూసుకోవచ్చు, మొత్తం రెస్టారెంట్లు హోటళ్ళు ఇలా అయితే ఉంటుందన్నమాట. మరి పెద్దది కాదు అలా అని చిన్నదైతే కాదండి. ఇది ఓన్లీ మెయిన్గా ఈ డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఇప్పుడు మనం చూసుకున్న టెంపుల్స్ కోసం, అలాగే మెయిన్గా మాయాదేవి టెంపుల్ అంటే బుద్ధుడి యొక్క జన్మస్థలం కాబట్టి సో ఈ మెయిన్ అట్రాక్షన్స్ అనమాట. అవి అయితే మనం చూసుకున్నాం కదా. నేనైతే మీకు లుంబినీలో ఉన్న ప్రతి ప్లేస్ అయితే చూపించేసా, పూర్తిగా ఎక్స్ప్లోర్ అయితే చేసాను అనమాట. ఇక మిగిలింది మీరు నా వీడియోస్కి సపోర్ట్ చేయడం మాత్రమే. ఇదిగోండి మన ఆటో డ్రైవరు మనల్ని మొత్తం తిప్పాడు అనమాట. నిజంగా చాలా మంచోడండి, చాలా ఓపిక ఎక్కువ, అన్నిటి గురించి క్లియర్గా చెప్తూ తిప్పుతూ చాలాసేపు నేను వీడియోలు తీసుకుంటున్నా సరే వెయిట్ చేశాడు. సో ఇంకా మీకైతే అతని నెంబర్ కూడా స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను నేను. ఒకవేళ మీరు ఎవరైనా వస్తే మనోడికి కాంటాక్ట్ అయ్యి తిరగండి, మంచిగా చూపిస్తాడనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఫుడ్ తినేద్దామండి, ఎందుకంటే నేను పొద్దునుండి అయితే ఏం తినలేదు, ఫుల్గా ఆకలేస్తుంది అనమాట. మనం ఉండే హోటల్ కింద కూడా రెస్టారెంట్ అయితే ఉంది, కానీ అందులో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. సో మన బడ్జెట్కి తగ్గట్టు బయట ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇంకా నేపాల్లో కూడా ఇలా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద తాగేసి అలా పడిపోతారనమాట. ఇదేంటండి బాబు, నేపాల్లో ఉన్న రెస్టారెంట్లు అన్నీ మూసున్నాయి. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే వాళ్ళు ఫుడ్ ఉందా అంటే లేదంటున్నారు. నాకైతే అర్థం కాల. మరి ఊరంతా తిరిగి ఇంటికి చేరినట్టు ఇక నేను బయటంతా తిరిగి ఇంకే రెస్టారెంట్ దొరక్క చివరికి నా హాస్టల్ కింద ఉన్న రెస్టారెంట్కి వచ్చా. ఇంకా రేట్ ఎక్కువైనా ఇంకా వేరే దారి లేదు, ఎందుకంటే నాకు టైం అయిపోతుంది, మనకు బస్సు ఉందన్నమాట. సో ఇంకా తినేసి ముందైతే వెళ్ళిపోదాం. ఇంతకు ఎక్కడికని చెప్పలేదు కదా. నేనైతే ఇప్పుడు లుంబిని నుంచి పోఖరా అయితే వెళ్తున్నానండి. నేను వచ్చేసి బస్సులో వెళ్తున్నా. నాకు టికెట్ వచ్చేసి 1000 నేపాలీ రూపాయలు అయితే పడింది. మీకు ఎంత అని స్క్రీన్ పైన అయితే ఇస్తున్నా. సో నైట్ జర్నీ అనమాట. రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాం. మనకు 6కి అయితే అక్కడ బుద్ధా చౌక్ దగ్గర బస్సు ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మన ఫుడ్ అయితే వచ్చేసింది. చాలా రకాల ఐటమ్సే ఉన్నాయి. ఇదేమో చికెన్ ఫ్రై, చట్నీ, సలాడు, పెరుగు, పాపడు, కూర, ఇది దాల్ అనమాట, రైస్. ఇంకా మనం అయితే తినేసి వెళ్ళిపోదాం. ఇంకెప్పటికీ లేట్ అయిపోతుంది, 3 అయింది టైం. బాగానే ఉంది రైస్ కూడా. ఇప్పుడే తినేసానండి, చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్నా. మంచిగా వైట్ రైస్, పప్పు, తోటకూర కర్రీ, మళ్ళీ చికెన్ కర్రీ, మంచిగా సలాడ్, పాపడు, పచ్చడి, చాలా రకాలు. అసలు నేనైతే తినలేకపోయా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అన్లిమిటెడ్ అనమాట ఫుడ్. సో మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి. చికెన్ కానా అని అడగండి,
నాకు వచ్చేసి 350 రూపాయలు అయింది నేపాలీకి. అది ప్లస్ ఇది వాటర్ బాటిల్ 390 రూపాయలు అయింది నేపాలీ కరెన్సీలో. మనకి ఎంత అని స్క్రీన్ పైన ఇస్తున్నా. నేను ఇప్పుడే హోటల్ అయితే చెక్అవుట్ చేసా, అంటే 12ంటికి అనుకోండి. కానీ పొద్దున పూట మనం బ్యాగ్ని అయితే హోటల్లో పెట్టేసాం కదా, ఫుడ్ తినేసాకి వెళ్ళి నా బ్యాగ్ని అయితే తెచ్చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుండి నేను పోకరా వెళ్ళాలి, మీకు చెప్పాను కదా. సో మనకి బస్సు అయితే బుద్ధా చౌకాలో ఆగుద్ది అనమాట. అక్కడ నుండి అయితే బస్సు ఉంటుంది మనకి. ఇక్కడ నుండి నేను ఇప్పుడే లుంబిని నుండి బుద్ధా చౌక్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది అనమాట. నాకైతే ఆటో అతను 150 నేపాలీ రూపీస్ అయితే తీసుకున్నాడు. ఎంత అనేది నేను స్క్రీన్ పైన ఇస్తున్నా. మనకి 6:10కి నేనైతే పోకరా వెళ్ళాలండి. మనకి బస్సు వచ్చేసి 6:10కి, అంటే ఇంకా 1 అవర్ ఉంది. సో ఇక్కడికి ఇదే ప్లేస్కి వస్తాయని అయితే చెప్పాను నేను కాల్ చేశాను. ఆ బస్ టికెట్ వచ్చి మనకి 1000 నేపాలీ రూపీస్ అనమాట. మనకి ఎంత అనేది నేను స్క్రీన్ పైన అయితే ఇస్తున్నా. ఇంకా బస్ రాగానే ఎక్కేసి మనం అయితే పోకరాకి వెళ్ళిపోతాం. రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం, ఏ టైం అనేది నాకు కూడా తెలీదు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి బస్ ఎక్కడంతో ఈ వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తానండి. వచ్చేవరకు అయితే నేను ఇదిగోండి బస్ స్టాప్ నేపాల్లో అది కనబడుతుంది కదా. సో ఇక్కడే కూర్చున్నా అనమాట, నా బ్యాగు వేసుకొని కూర్చున్నా. బస్సు వచ్చాక ఇక ఈ ఏరియానే బుద్ధా చౌక్ అండి ఇది. ఇక బస్సు వచ్చాక ఇక్కడ ఎక్కేద్దాం మనం. ఇది వచ్చేసింది ఇదే అనమాట. లోపలైతే ఈ విధంగా ఉంది ఏసీ బస్సు. సో బస్సు అయితే ఎక్కేసాక ఏ టైం అయితే తెలీదు. ఇక్కడ నుండి అయితే 5.5-6 అవర్స్ జర్నీ. మరి ఇప్పుడు 6:30 అవుతుంది టైము. మరి అర్ధరాత్రి దింపుతాడేమో, చూద్దాం ఎప్పుడైతే మరి. ఇంక ఈ వీడియోలో అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నేపాల్లో ఫస్ట్ డే అనమాట ఈ వీడియో. చాలా కష్టపడి అయితే తీసానండి. నా దగ్గర ఉన్న డబ్బులతో చాలా తక్కువ డబ్బులే ఉన్నాయి నా దగ్గర, కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ మీకు వీడియో పరంగా మీకు చూపించే పరంగా కంటెంట్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా నేను నాకు తోచినంత ఎలా ఒకలా చేస్తున్నానండి. నాకు వీలైనంత అయితే చేస్తున్నానండి. ఏదో నేను కష్టపడుతున్నాను కాబట్టి చూడమన్న ఉద్దేశం కాదు, కానీ అట్లీస్ట్ కంటెంట్ని ఒకసారి మీరు చూసి నచ్చితే ఎప్పుడైనా సపోర్ట్ చేయండి అండి. ఫస్ట్ అయితే చూడండి, అది చూస్తేనే కదా బాగుంటుందో లేదో తెలిసేది. ఏదో ఒకరోజు నేను కూడా ఇలాంటి దేశాలు ఇంకా ఎన్నో తిరగాలనేది నా కోరిక. బట్ అది ఎంతవరకు అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం మాత్రం నేను చేస్తూనే ఉంటా. ఫలితం ఏదైనా ప్రయత్నం మాత్రం కొనసాగిద్దాం. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బాయ్.